మీడియా సోదరులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మన భారతదేశ పేరులో ఉక్కు మహిళ అంటేనే గుర్తుపట్టగలరు, లేకపోతే గుర్తుపట్టలేరు. అటువంటి ఉక్కు మహిళ, భారత తొలి మహిళా ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించుకుంటున్నాము. మన భారతదేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసింది. అంతేకాకుండా ఎస్సీలకు చూడండి, రిజర్వేషన్ కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ. ఎస్సీలకు చూడండి, రిజర్వేషన్ కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీది. అటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ వీళ్ళు కాల్చి చంపడం మాకు కాదు, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలకు కూడా చాలా సిగ్గుచేటు. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మీరంతా భారతదేశ తొలి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి కాబట్టి ఎవడైనా జరుపుకోవచ్చు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధారంలో ఈ ఇందిరాగాంధీ వర్ధంతి జరపడం మాకు ఎంతో ఒక విధంగా చెప్పాలంటే ఆనందం కూడా ఉంది, ఒక విధంగా చెప్పాలంటే బాధాకరం కూడా ఉంది. ఈ మధ్య చూడండి, ఓట్ చోర్ గద్దీ చోడ్ అని ఎక్కడ చూసినా, ఏ పిల్లోడు చూసినా, 10 సంవత్సరాల పిల్లలు నోట్ని చూసినా, ఎక్కడ చూసినా ఓట్ చోడ్ గద్దీ చోడ్, బీజేపీ హఠా దేశకు వచ్చా అని చెప్పి విధానము జరుగుతోంది. అదేవిధంగా మీరంతా మీ సహకారంతో ఓట్ చోడ్ గద్దీ చోడ్ ఈ నరేంద్ర మోడీకి, బీజేపీకి తరం కొట్టి మరీ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేయాలా, కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలా అని చెప్పి నేను పదే మనవి చేసుకుంటూ కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి మా మోహన్ గాంధీ గారు, ఇమ్దాదుల్లా ఖాన్ గారు, షౌకత్, ఇర్ఫాన్, బావా ప్రతి ఒక్కరు పేరున ఈడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఇంద్రం